తదుపరి మిథున రాశి. ఈ మిథున రాశి వారికి బుధుడు అధిపతి ఉన్నాడు. ఈ బుధుడు అధిపతి అయినప్పటికీ కూడా ఈ రాశి వారికి కూడా దూర ప్రాంతాలకు వెళ్ళవలసినటువంటి వారికి అవకాశాన్ని కల్పించేటువంటి మార్గం, శుభకార్యకరమైనటువంటి దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలలో తలదూర్చుట, ఇతరులకు ఏ యొక్క ఉపకారం చేయాలన్నా సహాయ సంపత్తులు అందిస్తారు. విద్యార్థులకు 2వ ఛాన్స్లో ఉత్తీర్ణత పొందేటువంటి అవకాశాన్ని ఇస్తారు. అలాగనే వ్యాపారాదులకు జాయింట్ వ్యాపారాలు కూడా కలిసి రావు. ఎవరైతే వారి వ్యక్తిగత నిర్ణయాల వల్ల తీసుకుంటారో వారు నిర్ణయాత్మకమైనటువంటి బుద్ధితో, మంచి ఆలోచనలతో, మంచి వరవడితో ఆ యొక్క కార్యక్రమాలను శ్రీకారం చుడతారు. ఇక వీరు ఎక్కువగా గోపూజ కానీ, లక్ష్మీ అష్టకం కానీ, మహాలక్ష్మీదేవి ఆరాధన కానీ, సాయంకాలం పూట గోధూళి వేళలో అంటే ప్రదోషకాల సమయంలో అమ్మవారికి క్షీరం అంటే పాలు నైవేద్యం పెట్టినట్టయితే వారికి చెడు ఫలితముల కన్నా ఎక్కువగా శుభ ఫలితములు చేకూరే అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా వీరికి శరీర ఆరోగ్య విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. సామాన్యంగా ఉంటుంది కాబట్టి. అలాగనే ఆరోగ్యరీత్యా ధన వ్యయం కూడా జరుగుతూ ఉంటుంది ఈ యొక్క మిథున రాశి వారికి. కాబట్టి వీరు మహాలక్ష్మి అష్టకం కానీ, మహాలక్ష్మి అమ్మవారికి స్తోత్రపారాయణ చేసి ప్రదోషకాల సమయంలో గోపూజ కానీ, గో దర్శనం చేసిన ఇతర పాపములన్నీ కూడా నశింపజేస్తుంది.